ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుతో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు మొత్తం 22 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చనిపోయిన డెడ్ బాడీలన్నీ కేజీహెచ్ మార్చరీకి తరలించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించడానికి రాబోతున్నారు. ఎసెన్షియా కంపెనీ వద్ద ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు బంధువులతో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. జిల్లా అచ్యుతాపురం సజ్జలో బుధవారం మధ్యాహ్నం ఏదైతే ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడులో లోపల పనిచేస్తున్న కార్మికులకైతే తీవ్రమైన గాయాలు తగిలాయి. ఆ గాయాల్లో కొంతమంది కార్మికులు అయితే మృతి చెందారు. 18 మంది దగ్గర ప్రస్తుతం అయితే ఇప్పుడు లెక్క చెప్పే పరిస్థితి కనబడుతుంది. 18 మంది చనిపోయారంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే అచ్యుతాపురం సజ్జ ఫార్మాసిటీ ఎదురుగా కూడా మనం ఉన్నామో అయితే చూస్తున్నాం. ఇక్కడైతే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని కూడా తీవ్రమైన దుఃఖంలో అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ఫార్మా కంపెనీ యాజమాన్యం కూడా ఎటువంటి సమాధానం కూడా ఇవ్వకుండా కూడా కేవలం ఈ యొక్క బాధ్యతలకు ఎటువంటి ఒక భరోసా కూడా ఇవ్వకుండా కూడా ఇష్టాసారంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ బాధ్యతలు ఎవరైతే కార్మికులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఫార్మాసిటీ గేట్ దగ్గర అయితే బైఠాయించి కూడా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళ కంటి నిండా కూడా కన్నీళ్ళు చుక్కేది కానీ ఎటువంటి పరంగా వాళ్ళతోటి ఉన్న మనిషి రేపటి నుంచి వాళ్ళతో ఉండరు అని ఒక ఏదైతే ఆ విషయం ఉందో ఆ విషయానికి అయితే చాలా వరకు చాలా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాం చాలా వరకు చాలా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి చూస్తున్నాం. చాలా బాధ్యతలు అందరూ కూడా ఇక్కడ కూర్చొని కూడా తన ఎవరైతే ఒక పనిచేస్తున్న ఈ యొక్క కార్మికుల్లో కేవలం ఈ యొక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడంతో కూడా పూర్తిగా చాలా దుఃఖంతో ఉండే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని చూస్తుంటే చాలా 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 కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అసలు ఎటువంటి పరంగా కూడా వాళ్ళకి అసలు మాట్లాడలేని పరిస్థితి కూడా వాళ్ళైతే ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళకి న్యాయం చేయండి అంటూ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళతో ఉన్న మనిషి మరో రోజు నుంచి వాళ్ళతో ఉండకపోవడం అనే ఒక ఊహించుకోవడమే చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు ఏదైతే ఈ యొక్క బాధాకరమైన సంఘటనలు ఉన్నా సరే ఎటువంటి పరంగా మామూలుగా వాళ్ళు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు అనేది కూడా మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత ఘటన అయింది, ఎంత భారీ పేలుడు అయింది, అసలు దీంట్లో మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి అమ్మా. ఏమి న్యాయం కావాలి, మా మనిషి మాకు కావాలి ఇంకంతే. నిన్న జరిగిందంటే ఇప్పటికొచ్చి మనిషిని చూపించలేదు, ఎవరో వచ్చి సమాధానం చెప్పలేదు, ఏం జరిగిందో కూడా తెలియదు. బతుకున్నారా లేదా అని ఏదైనా చెప్పారమ్మా? వాళ్ళు ఎవరు చెప్పలేదు. దెబ్బలు తగిలేని ఒకసారి అన్నారు చచ్చిపోయాడు అంటున్నారు, కానీ మనిషి ఏమయ్యాడు కూడా మాకు కంటికి చూపించలేదు. మా మనిషి బతుకున్నారా లేదా అంటూ కూడా మీరు సుమారు ఎటువంటి పరంగా కూడా చెప్పలేని పరిస్థితి. ఎవరు అసలే వీళ్ళు పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేకుండా అయిపోయింది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తున్నాం. అసలు చాలా వరకు బాధాకరమైన సంఘటనలో కూడా వీళ్ళు విషాదమైన దీంట్లో కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, అసలు మీకు అసలు చనిపోయారా లేరా అంటూ మీకు తెలుసు అసలు చెప్పారమ్మా? అసలు ఏమైనా చెప్పలేదు. ఏ కంపెనీ వాళ్ళు చెప్పలేదు. ఇటు సైడ్ నుంచి ఏ విషయం కూడా తెలియలేదు. నిన్న ఉదయం క్యారేజ్ కట్టేసి పంపించాను అంతే. సాయంత్రం వస్తాడు కదా అని చూశాను. నిన్న మధ్యాహ్నం కంపెనీ పేలిపోయిందన్న పరిగెట్టుకుంటూ వస్తే అందరినీ తీసుకెళ్ళిపోయారు. దెబ్బలే తగిలాయంటే అందరికీ అనేసి అన్నారు. ఎవరమ్మా చనిపోయి అసలు ఎవరు అసలు మీకు కనబడలేదు? మా ఆయనండి. ఆచూకీ ఏమని చెప్పారు? అసలు మీకు ఇప్పటికీ కూడా తెలియదు అసలు ఆయనకి ట్రీట్మెంట్ అవుతుందా, ఆయన ఉన్నారా బతుకున్నారా లేదా కూడా తెలియదు? అసలు ఏమీ తెలియదండి. అసలు ఏమీ తెలియదు. నా పిల్లలు ఎప్పుడు వరకు ఉండి ఏడ్చేసి బెగిలిపోతున్నారని ఇప్పుడే పంపిస్తామండి. నా పిల్లలు చూసి దిక్కులేరు, నన్ను చూసి దిక్కులేరు. ఒంట్లో కూడా బాగోదు నాకు. ఎక్కడికి కథల్లో ఇంట్లో ఉండే పోషించాడు. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పోషిస్తాను అనేసి నన్ను అలాగే పోషించాడండి. 13 సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి 13 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మొన్నే పెళ్లి రోజు అయిందండి.
చాలా ఈ యొక్క ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం మాత్రం చాలా సిగ్గుచ్చేలాగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఫార్మా కంపెనీ యాజమాన్యం. చాలా వరకు ఈ యొక్క కార్మికులు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని కూడా ఇక్కడ కన్నీళ్ళు మున్నీరయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూసిన విజువల్స్లో కూడా పూర్తిగా ఇక్కడైతే వాళ్ళ తాలూకు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం లోపల పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరి బంధువులు అయితే ఇక్కడికి వచ్చి కూడా మొత్తం అంతా హై టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇక్కడ ఎటువంటి పరంగా కూడా మొత్తం అంతా ఈ యొక్క పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చుట్టుపక్కలంతా ఉండి కూడా వీరందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా చేరుకొని కూడా మొత్తం అంతా ఇక పరిశీలించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫార్మా కంపెనీలో ఇంకా ఎటువంటి లోపల ఎవరున్నారు ఇంకా ఎవరు బతికున్నారా లేదా అంటూ కూడా తెలియలేని పరిస్థితి. ఇక ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇట్లాంటి సంఘటన అనేది జరుగుతుంది. కేవలం చూస్తున్నాం అసలు ఇక్కడ సెక్యూరిటీస్ కూడా మొత్తం అంతా లోపల వాళ్ళ బంధువులు ఉన్నారా లేదా అంటూ కూడా హై టెన్షన్ వాతావరణంతో కూడా వాళ్ళు చూస్తుంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా వాళ్ళు పంపించే పరిస్థితి కనబడుతుంది. మొదటిగానే అయిందా ఎప్పుడు ఈ యొక్క కంపెనీలో ప్రమాదాలు అవుతుంటాయి? లేదు సార్, ఎప్పుడు అవ్వలేదండి మా కంపెనీ, ఇదే ఫస్ట్ టైం. మీ యాజమాన్యం ఇప్పటికీ వచ్చింది? అసలు యాజమాన్యం ఏమైనా వచ్చిందా? తెలుసు సార్, తెలుసు సార్. నేను ఏ షిఫ్ట్ సార్ లీవ్ సార్, నేను ఇప్పుడు వచ్చాను సార్. సెక్యూరిటీ గార్డ్స్కి అడుగుతున్నారు లోపల ఎవరైతే యాజమాన్యం ఉందో మాకు సమాధానం చెప్పమని కూడా సెక్యూరిటీ గార్డ్స్కి అడుగుతున్నా సరే సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎటువంటి పరంగా కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా కార్మికులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని కూడా మొత్తం అంతా ఇక్కడ తీవ్ర దుఃఖంతో కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళు రాత్రి నుంచి ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం నుంచి ఒక ఘటన ఏదైతే ఉందో రియాక్టర్ పేలి కూడా కార్మికులందరూ కూడా లోపల బతికున్నారా లేని పరిస్థితుల్లో ఏదైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితుల్లో కూడా కేవలం ఈ యొక్క లోపల యాజమాన్యాలు చెప్పపోవడం అనేది కూడా సిగ్గు చేయడం వ్యవహారం అంటూ కూడా తెలుస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఇంత ఘటన అవుతుంది అసలు చెప్తున్నారు అసలు ఇలాగ ప్రమాదం జరుగుతుందని అన్నప్పుడు కంపెనీ